నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగన్ హయాంలో మద్యం కొనుగోళ్ల దోపిడీపై సిఐడి దర్యాప్తు బెవరేజెస్ కార్పొరేషన్ లో రెండో రోజు తనిఖీలో కీలక ఆధారాలు లభ్యం ఎంపీ మిథున్ రెడ్డిని నిందితునిగా చేర్చే అవకాశం ఏఆర్ డైరీ ఫుడ్స్ పై టీటీడీ ఫిర్యాదు లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినట్లు దేవస్థానం జీఎం మండిపాటు పదవులు దక్కని వారికి తొందరపాటు తగదన్న చంద్రబాబు ఇంకా నామినేటెడ్ పదవులు ఉన్నాయని భరోసా అవకాశం దక్కిన వారు హుందాగా ఉండాలని సూచన తెలంగాణలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం దసరా నాటికి కమిటీల ఏర్పాటు జరగాలని సూచన నీటిపారుదల శాఖలో కొత్తగా 700 మంది ఏఈఈలు నేడు నియామక పత్రాలు అందించనున్న ముఖ్యమంత్రి 1800 లష్కర్ పోస్టుల భర్తీపై ప్రకటన చేసే అవకాశం ముంబైని ముంచెత్తిన భారీ వర్షం చెరువుల్లా మారిన ప్రధాన రహదారులు నిలిచిపోయిన రైళ్లు పలు విమానాల దారి మళ్లింపు గాజా నుంచి లెబనాన్కు విస్తరించనున్న ఇజ్రాయిల్ యుద్ధం బీరుట్లో భూతుల దాడులకు సన్నాహాలు సిద్ధం కావాలని సైన్యానికి ఐడిఎఫ్ చీఫ్ సూచన అణు ముసాయిదాను సవరించిన రష్యా వైమానిక దాడి జరిగితే అణ్వస్త్రాలు వినియోగించేలా మార్పులు ఉక్రెయిన్కు మద్దతిస్తే యుద్ధంలో చేరినట్లేనని నాటోకు పుతిన్ హెచ్చరిక వైసీపీలో నెంబర్ 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి గుప్పిట ఉన్న కంపెనీకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చినట్లు సిఐడి గుర్తించింది విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ సంస్థ అదానీ డిస్టిలరీస్ కూడా ఎక్కువ ఆర్డర్లు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది కేవలం అస్మదీయుల సంస్థలు కమిషన్లు చెల్లించిన కంపెనీలకే 90% ఆర్డర్లు ఇచ్చారని బేసిక్ ప్రైస్ పెంచి అనుచిత లబ్ధి పొందినట్లు గుర్తించిన సిఐడి మిథున్ రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది జగన్ హయాంలో మద్యం కొనుగోలులో జరిగిన దోపిడీపై సిఐడికి కీలక ఆధారాలు లభించాయి వరుసగా రెండో రోజు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన సిఐడి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది వైసీపీ హయాంలో నెంబర్ 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ను తన గుప్పిట్లో పెట్టుకుని జే బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లు ఇక్కడ తయారు చేసిన మద్యానికే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు లభించినట్లు సిఐడి దర్యాప్తులో తేలింది వైసీపీ అధికారం చేపట్టాక అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైందని అది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడైన పెనాక రోహిత్ రెడ్డి బినామీ సంస్థ అని గుర్తించింది సొంతంగా ఒక్క డిస్టిలరీ లేకపోయినా విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లను సబ్లీస్ పేరుతో బలవంతంగా ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను సరఫరా చేసినట్లు ఆధారాలు సేకరించింది నాసిరకమైన జే బ్రాండ్ల ద్వారా ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టారన్న ఫిర్యాదులపై 2 రోజుల కిందట కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు నిందితుల జాబితాలో వివరాలు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా మిథున్ రెడ్డితో పాటు పలువురు అధికారులు డిస్టిలరీల ప్రతినిధులు ఈ దందాను వెనకుండి నడిపించిన నాయకులు కొందరు వ్యక్తుల్ని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్లలో వేల కోట్లు కొల్లగొట్టినట్లు సిఐడి గుర్తించింది నాటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు అస్మదీయులైన వారి బినామీలతో పాటు నిర్దేశిత కమిషన్లు చెల్లించి మద్యం సరఫరా కంపెనీలకే 90% పైగా కొనుగోలు ఆర్డర్లు కట్టబెట్టినట్లు దర్యాప్తులో తేల్చింది ఆ సంస్థల నుంచి కొన్న మద్యానికి చెల్లించే బేసిక్ ప్రైస్ ను అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ధి కలిగించినట్లు నిర్ధారణ అయ్యింది విజయవాడ ప్రసాదంపాడులోని బెవరేజెస్ కార్పొరేషన్ డిస్టిలరీస్ బ్రూవరీస్ విభాగంలో వరుసగా రెండో రోజు విస్తృతంగా సోదాలు నిర్వహించిన అధికారులు గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన కొనుగోలు ఆర్డర్లు వారికి ఖరారు చేసిన బేసిక్ ప్రైస్ వారికి చెల్లించిన బిల్లులు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి దోపిడీ జరిగిన తీరును గుర్తించారు 100కు పైగా మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయి ఉండగా 10 సంస్థలకే 90% పైగా కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది అత్యధిక శాతం కొనుగోలు ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలో కొన్ని వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఏర్పాటైనవేనని దీని వెనుక ముందస్తు నేరపూరిత కుట్ర కుమ్మక్కు ఉందని సిఐడి గుర్తించింది జగన్ పాలనలో అనుమతి పొందిన మద్యం బ్రాండ్లకే ఎక్కువగా ఆర్డర్లు లభించినట్లు దర్యాప్తులో తేల్చింది
ఏపీఎస్బీసీఎల్ గత 5 ఏళ్లలో మద్యం సరఫరా కంపెనీలకు 15,000 కోట్ల వరకు చెల్లించిందని, అందులో అత్యధిక భాగం అప్పటి ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీలు ఉన్నట్లు గుర్తించింది. జగన్ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తో పాటు జేఆర్ అసోసియేట్స్, ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సెంటినీ బయో ప్రొడక్ట్స్, శర్వాణి ఆల్కో బ్రూవరీస్ ప్రధానమైనవిగా గుర్తించారు. కొన్ని కంపెనీలు ఒక్కో మద్యం కేసుకు కొంత మొత్తం చొప్పున కమిషన్ చెల్లించి ఆర్డర్లు దక్కించుకున్నట్లు గుర్తించిన సిఐడి ఆ వివరాలు సిద్ధం చేసింది. శ్రీవారి లడ్డూ తయారీకి నాసిరకం నెయ్యి సరఫరా చేసిన గుత్తేదారుపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. టెండర్ నిబంధనలను అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వార్థపూరిత శక్తులతో కలిసి కుట్రపూరిత నేరానికి పాల్పడటంతో పాటు ఆహార నాణ్యత, విలువల్ని పాటించలేదని ఆరోపించింది. టీటీడీ ఫిర్యాదు మేరకు ఆహార భద్రతా చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి అపవిత్ర పదార్థాలతో కల్తీ చేసిన నెయ్యి సరఫరా చేసిన తమిళనాడు దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిసినట్టు గుజరాత్ ఆనంద్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ల్యాబ్ నిర్ధారించిందని తెలిపారు. వివిధ గుత్తేదారు సంస్థలు టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపిస్తోందని గుర్తించి ముందే హెచ్చరించామన్నారు. మిగతా గుత్తేదారు సంస్థలు తీరు మార్చుకుని నాణ్యత మెరుగుపరిచాయని, కానీ ఏఆర్ డైరీ ఫుడ్స్ లో మాత్రం మార్పు రాలేదన్నారు. ఏఆర్ డైరీ ఫుడ్స్ ఈ ఏడాది జూన్ 12, 20, 25, జులై 4వ తేదీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందన్నారు. ఆ నెయ్యిని వినియోగించిన తర్వాత అనుమానం వచ్చి హెచ్చరించినట్టు మురళీకృష్ణ చెప్పారు. ఆ తర్వాత కూడా సదరు సంస్థ జులై 6న 2, 12న 2 చొప్పున మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందన్నారు. అప్పటికే ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై అనుమానాలుండటంతో ఆ ట్యాంకర్ల నుంచి నమూనాలు తీసి ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. జులై 16, 23 తేదీల్లో ల్యాబ్ నివేదికలు వచ్చాయన్నారు. టీటీడీ మొదటిసారి బయటి ల్యాబులకు నెయ్యి నమూనాలు పంపిందని మురళీకృష్ణ తెలిపారు. ఎన్డీడీబీకి పంపిన అన్ని నమూనాల్లోనూ అపవిత్ర పదార్థాలు కలిశాయని, తీవ్ర స్థాయిలో కల్తీ జరిగిందని తేలిందని మురళీకృష్ణ తెలిపారు. ఏఆర్ ఫుడ్స్ నిబంధనల మేరకు నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తుందని విశ్వసించినట్టు తెలిపారు. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించినట్టు పరీక్షల్లో తేలిందన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిందని తేలడంతో ఏఆర్ డైరీ ఫుడ్స్ కు జులై 22, 23, 27 తేదీల్లో నోటీసులు జారీ చేశామన్నారు. 28న రీజైండర్ నోటీస్ పంపినట్టు తెలిపారు. తాము కల్తీ నెయ్యి సరఫరా చేయలేదని, జులై 28న సెప్టెంబర్ 4న ఆ సంస్థ వివరణ ఇచ్చిందని మురళీకృష్ణ చెప్పారు. టీటీడీని, కోట్ల మంది శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని ఏఆర్ డైరీ ఫుడ్స్ దెబ్బతీసిందన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేయడాన్ని తీవ్రమైన నేరపూరిత కుట్రగా అభివర్ణించారు. కొందరు స్వార్థ శక్తులతో కలిసి ఈ కుట్రకు తెరతీసిందన్నారు. సమగ్ర దర్యాప్తు చేసి దోషుల్ని బయటపెట్టాలని కోరారు. టీటీడీ ఫిర్యాదు మేరకు ఏఆర్ డైరీ ఫుడ్స్ పై ఆహార భద్రతా చట్టంలోని 51, 59 సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తిరుమలకు 1500 కిలోమీటర్ల పరిధిలోని సంస్థల నుంచి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు 2024 మార్చి 12న టెండర్లు పిలిచినట్లు మురళీకృష్ణ వెల్లడించారు. కిలోకు 319.80 రూపాయల ధర కోట్ చేసిన ఏఆర్ ఫుడ్స్ కు 2024 మే 8న టెండర్ ఖరారైందన్నారు. మే 15న సప్లై ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పారు. ఆ ధరకు నెయ్యి సరఫరా చేయడం గిట్టుబాటు కానప్పటికీ ఆ సంస్థ ముందుకొచ్చిందని మురళీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేతల ఆదేశాల మేరకు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో నకిలీ ఓట్లకు సహకరించిన పోలీసులపై వేటు పడింది. పోలింగ్ అక్రమాలపై ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన దర్యాప్తు అధికారి నివేదిక మేరకు సీఐలు అబ్బన్న, దేవేంద్ర కుమార్, ఎస్ఐలు నాగేంద్రబాబు, సునతిని సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైసీపీ నేతలు 34,000 ఓటర్ ఐడీ కార్డులు అక్రమంగా డౌన్లోడ్ చేయడంతో పాటు ఇతర ప్రాంతాల వారిని బస్సులో తరలించి ఓటు వేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు విపక్షాల ఆధారాలు సమర్పించిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామమాత్రపు కేసులతో దర్యాప్తు సక్రమంగా చేయలేదని సిట్ నివేదిక ఇవ్వడంతో పోలీసుల్ని సస్పెండ్ చేశారు. 11 కేసులు నమోదు చేసిన వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు కేసులుగా నిర్ధారించి కొట్టివేశారు. ఈ ఘటనపై ఫిబ్రవరిలో తూర్పు సీఐ శివప్రసాద్ రెడ్డి, ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డి సస్పెండ్ అయ్యారు.
పదవులు దక్కని వారు తొందరపట్టం తగదని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చిన ఆయన ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. నామినేటెడ్ పదవులు పొందిన కూటమి నేతలతో భేటీ అయిన సీఎం చంద్రబాబు వారికి పలు సూచనలు చేశారు. ఏ పదవిలో ఉన్నా ప్రజాసేవకులం అనే విషయాన్ని మర్చిపోకూడదని, అది హోదా కాదు బాధ్యత అని భావించాలన్నారు. నాయకుల మాట ప్రవర్తన హుందాగా ఉండాలని, ప్రజలు అన్ని విషయాలను నిశితంగా గమనిస్తూ ఉంటారని అప్రమత్తం చేశారు. పార్టీ కోసం ఎవరెలా పనిచేశారో తన వద్ద పూర్తి సమాచారం ఉందన్న చంద్రబాబు ట్రాక్ రికార్డు ఆధారంగా చిన్న స్థాయి నేతలకు కార్పొరేషన్లలో అవకాశాలు కల్పించామని వివరించారు. ఎన్నికల్లో కష్టపడి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు లభించని వారికి తొలి జాబితాలో అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. సామాజిక న్యాయంతో పాటు జనాభా దామాషా లెక్కన బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని నామినేటెడ్ పదవులు పొందిన వారికి చంద్రబాబు స్పష్టం చేశారు. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు కోసం 2 రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అర్హులు మాత్రమే ప్రయోజనం పొందాలని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాల మంజూరులో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ వెనుకబడి ఉందని చెప్పారు. ఈసారి PMAY ఇళ్ల కేటాయింపులో రాష్ట్రానికి గరిష్టంగా దక్కేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. PMAY కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలన్నారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజనీరింగ్ సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉందన్న అధికారుల సూచనకు స్పందించిన సీఎం అవసరమైతే అవుట్ సోర్సింగ్ ద్వారా నియామకాలు చేపట్టాలని సూచించారు. రాజీవ్ స్వగృహ బ్లాకులు ఇళ్లను వేలం వేయాలన్నారు. హైదరాబాద్ లో 2 పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల్ని ఎంపిక చేసినప్పటికీ వారికి ఎందుకు అప్పగించలేదని సీఎం ప్రశ్నించారు. గృహ సముదాయాల్లో మౌలిక వస్తువులు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వంతో గోద్రేజ్ అగ్రోవెట్ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 15,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ సంస్థ ప్రతినిధుల్ని కోరారు. ఆయిల్ పామ్ శుద్ధి కర్మాగారం పనులు వేగవంతం చేయాలన్నారు. సచివాలయంలో గోద్రేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు తుమ్మలతో భేటీ అయ్యారు. కంపెనీ సాధించిన లక్ష్యాలు, ప్రగతిని వివరించారు. ఈ ఏడాది సాగు లక్ష్యం 9,000 ఎకరాలు కాగా ఇప్పటికే 1,800 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు తెలిపారు. ఒప్పందం మేరకు అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులకు మంత్రి తుమ్మల నిర్దేశించారు. తెలంగాణలో బీసీ కులగణన జరిగే వరకు స్థానిక ఎన్నికలు జరగవని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. బీసీ కులగణనపై హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సుకు హాజరైన ఆయన కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బీసీల గణన కాంగ్రెస్ పేటెంట్ అని పేర్కొన్న టీపీసీసీ చీఫ్ ఈ అంశాన్ని రాహుల్ గాంధీ మినహా ఎవరూ ఎత్తుకోలేదన్నారు. మేము ఎన్నికలకు ముందు కూడా అధ్యయనం చేశాం. 2015లో కర్ణాటకలో కాన్స్టెన్స్ అయింది. 2023లో నితీష్ కుమార్ గారు బీహార్లో కులగణన చేసినారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీంట్లో ముందుకు రావట్లేదు. తెలంగాణలో కులగణన చేయాలి అనేటువంటి తలంపు ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా అనుకుని ఎన్నికలకు ముందే నిర్ణయం చేయడం జరిగింది. ఫిబ్రవరిలో బిల్లు పెట్టడం జరిగింది. కులగణన జరిగింది. ఎన్నికలు జరగవు ఈ రాష్ట్రంలో. నేను నిన్ననే పొన్నం ప్రభాకర్ గారితో, కమిషన్ నిరంజన్ గారితో, వెంకటేశం గారితో అందరితో మాట్లాడారు. నాకు తెలిసి ఒక 4-5 రోజుల్లో విధి విధానాలు ఖరారై ఈ చర్య ముందుకు పోతుంది. కొన్ని రోజులుగా హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ లెబనాన్లో భూతల దాడులకు సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఈ మేరకు సన్నద్ధం కావాలని తమ బలగాలకు సూచించారు. హెజ్బొల్లా బలగాలు ప్రయోగించిన రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలో చాలా దూరం వరకు వచ్చినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించిన ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ సరిహద్దులో వైమానిక దాడులు చేసి ఐడిఎఫ్ బలగాలు లెబనాన్లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తామన్నారు. హెజ్బొల్లా లక్ష్యంగా భూతల దాడులకు సిద్ధంగా ఉండాలని సేనలకు సూచించారు. లెబనాన్లో బలమైన రాజకీయ శక్తిగా మారిన హెజ్బొల్లా ఇరాన్ మద్దతుతో బలమైన సైనిక శక్తిగా ఎదిగింది. ఇజ్రాయెల్ యుద్ధం గాజా నుంచి లెబనాన్కు విస్తరించనుంది అన్న వార్తలు పశ్చిమాసియాలో ఆందోళనలను మరింత పెంచాయి. కొన్ని రోజుల నుంచి హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల్లో మృతుల సంఖ్య 615కు పెరిగింది. బుధవారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 50 మంది పైగా మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో లెబనాన్లో ఉంటున్న తమ పౌరుల్ని భారత్ అప్రమత్తం చేసింది. తక్షణం అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. తెలంగాణ నీటిపారుదల శాఖలో కొత్తగా చేరిన ఏఈలకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నియామక పత్రాలు అందజేయనున్నారు.
హైదరాబాద్ జలసౌధలో జరిగే కార్యక్రమంలో 700 మంది ఏఈలు నియామక పత్రాలు అందుకుంటారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సలహాదారులు, ఉన్నతాధికారులు, ఈఎన్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తగా 1800 లష్కర్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. అనంతరం ప్రాధాన్య ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇస్తారు. కొత్తగా 6 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని సీఎం సమీక్షిస్తారు. నిన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజుల క్రితం ఎస్ఎల్బీసీ సహా ఇతర ప్రాజెక్టుల్ని మంత్రులు సందర్శించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. నీటిపారుదల శాఖలో ఏఈ నుంచి ఈఎన్సీ వరకు అన్ని స్థాయిల ఇంజనీర్లను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల అరాచకాలు, అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నివాసంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, వారిపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని జిల్లా పార్టీ నేతలు కేటీఆర్కు వివరించారు. త్వరలోనే నల్గొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. అంతకుముందు తెలంగాణ భవన్లో హన్మకొండ బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేటీఆర్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కమిటీలు వేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 15 మంది ఐపీఎస్లు, ఒక నాన్ క్యాడర్ ఎస్పీని కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిఘా విభాగం ఐజీగా పీహెచ్డీ రామకృష్ణను, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం ఐజీగా రవి ప్రకాష్ ను నియమించింది. ఎస్ఐబి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ను సిఐడికి పంపింది. అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హాకు పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం అక్కడ ఉన్న దీపికను కాకినాడ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేసింది. వెయిటింగ్ లో ఉన్న మేరీ ప్రశాంతిని విశాఖ శాంతి భద్రతల విభాగం డీసీపీగా నియమించారు. నిఘా విభాగం ఎస్పీ అట్టాడ బాబూజీని బదిలీ చేసినా పోస్టింగ్ ఇవ్వలేదు. వెయిటింగ్ లో ఉండి తాజా పోస్టింగ్లు పొందిన వారిలో చాలా మంది వైసీపీ నేతలతో అంటకాగిన వారే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కూటమి ప్రజా ప్రతినిధులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కుందవానిపేటలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్ కోస్టల్ హైవే నిర్మాణానికి కృషి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. నంద్యాల జిల్లా అయ్యలూరులో పర్యటించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా పెద్ద కడుబూరులో పర్యటించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు ఒక తండ్రి కుమారుడి భవిష్యత్తు కోసం ఎలా తపన పడతారో రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అలాగే తప్పిస్తున్నారని తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు జగన్ రెడ్డి స్వర్ణాంధ్రప్రదేశ్ ను రుణాంధ్రప్రదేశ్ గా మార్చేశారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం లోలూరులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ 100 రోజుల పాలనలో సీఎం 5 ముఖ్యమైన హామీలను అమలు చేశారని వివరించారు. కోనసీమ జిల్లా అంబాజీపేట మార్కెట్ యార్డ్ వద్ద నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. పుట్టపర్తి జిల్లా జగరాజుపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య జిల్లా ఒంటిమిట్టలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు పాల్గొన్నారు. మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా కీలకమైనటువంటిది. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఆదేశాలు అందించారు. డిసెంబర్ 26లో జరగాల్సిన ప్రాజెక్టు మనం 6 నెలల ముందే పూర్తి చేయాలని. చంద్రబాబు నాయుడు గారు మరో ఆలోచన కూడా ఉండింది. ఎలాగో మూలపేటలో పోర్టు కూడా వస్తుంది కాబట్టి మూలపేట పోర్టుకి సంబంధించి ఇంకో ఎయిర్పోర్ట్ కూడా నిర్మించాలని, దానికి కూడా అచ్చెన్నాయుడు గారు అలాగే కలెక్టర్ గారు అందరి తాలూకా సహకారంతో మరి భూమిని కూడా గుర్తించి ఖచ్చితంగా దాన్ని కూడా ముందుకు నడిపిస్తాం. విజయవాడ వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రముఖులు విరాళాలు అందజేశారు. ఎల్ఎన్టీ బోర్డు డైరెక్టర్ ఎంవి సతీష్ సీఎం చంద్రబాబును కలిసి 3,50,00,000 చెక్కును అందజేశారు. తిరుమల విద్యాసంస్థ చైర్మన్ తిరుమలరావు 1,02,00,000 అందించారు. రామ్కో గ్రూప్ చైర్మన్ పిఆర్ వెంకట్రామరాజు 2 కోట్లు, చిట్టూరి రవీంద్ర ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫెడరేషన్ ₹1 కోటి చెక్కుల్ని, కేఎంవి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చైర్మన్ కేఎంవి ప్రసాదరావు ₹1 కోటి చెక్కుని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. జైదీ అఫ్జల్ ఖాదర్ ఎండి ఖాదర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ₹1 కోటి, ది ఇండియన్ టొబాకో అసోసియేషన్ ప్రతినిధులు ₹50,00,000, ఫిలిం నగర్ క్లబ్ ప్రతినిధులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు 25,00,000 చెక్కును అందించారు. పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తలు అందించిన విరాళాల 22,00,000 చెక్కును ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సీఎంకు అందించారు.
సిటీ సిరి డిజిటల్ నెట్వర్క్ ఎండీ దండముడి కృష్ణమోహన్ 15,116 రూపాయల చెక్కును సీఎంకు అందజేశారు. సత్య ఏజెన్సీస్ ఏపీ హెడ్ ఏ సెంథిల్ కుమార్ 10 లక్షలు, అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ప్రతినిధులు 8.11 లక్షల చెక్కును సీఎంకు అందించారు. తెలంగాణలోనూ వరద బాధితులకు పలు సంస్థలు బాసటగా నిలుస్తున్నాయి. కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం సీఎం సహాయ నిధికి కోటి విరాళం ఇచ్చింది. కిమ్స్ ఎండీ భాస్కర్ రావు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందించారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అందరూ సహకరించాలని నటుడు జూనియర్ ఎన్టీఆర్ కోరారు. మాదక ద్రవ్యాలను వాడొద్దన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, అలాంటి వారు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించడం లేదా కొనుగోలు చేయటం కానీ చేస్తే వెంటనే సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సామాజిక మాధ్యమం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ప్రజలకు సూచించారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము, సహచరుల ప్రభావం వల్లను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న వేళ నాటో దేశాలకు రష్యా గట్టి హెచ్చరిక చేసింది. తన అణు ముసాయిదాలో సవరణలు చేసింది. తమ భూభాగంపై వైమానిక దాడి జరిగితే అణువాయుధాలు వినియోగించేలా మార్పులు చేసింది. తాజా సవరణ ప్రకారం రష్యాపై మరో దేశం దాడికి అణువాయుధాలు కలిగిన దేశం మద్దతు ఇచ్చినప్పుడు దురాక్రమణలో దాన్ని కూడా భాగస్వామిగా పరిగణించనున్నట్లు పుతిన్ తెలిపారు. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై అణు సామర్థ్యం లేని రాజ్యం, అణు సామర్థ్యం కలిగిన దేశం మద్దతుతో దాడి చేసినప్పుడు రష్యా ఫెడరేషన్పై సంయుక్త దాడిగా పరిగణిస్తామని తెలిపారు. పశ్చిమ దేశాలు తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలతో రష్యా భూభాగంపై దాడి చేసేందుకు ఉక్రెయిన్కు అనుమతిస్తే యుద్ధంలో నాటో కూడా చేరినట్లవుతుందని పుతిన్ హెచ్చరించారు. భారీ వర్షాలకు ముంబైలో జనజీవనం స్తంభించింది. ముంబై సహా శివారు ప్రాంతాల్లోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రైలు ట్రాక్లపై నీరు నిలవటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు విమానాలు రద్దు కాగా మరికొన్నింటిని దారి మళ్లించారు. భారీ నుంచి అతి భారీ వర్ష సూచనతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ముంబై శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంబై సహా పరిసర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై, పూణే, ఠాణే, రాయ్గఢ్, రత్నగిరి, పాల్ఘర్ జిల్లాల్లో ఈదురుగాలులు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మున్సిపల్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వార్డు కంట్రోల్ రూముల్లో రాత్రంతా అందుబాటులో ఉండాలని సింధే ప్రభుత్వం ఆదేశించింది. వర్షం నీరు పట్టాలపైకి చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది మంది ప్రయాణికులు రైళ్లలో చిక్కుకుపోయారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సెంట్రల్ రైల్వే సూచించింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది. కుర్లా, చెంబూర్, ములుండ్, విక్రోలి, బ్రీచ్ క్యాండీ సహా చాలా ప్రాంతాల్లోని రహదారులపై భారీగా వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు నడుములోతు నీటిలో రాకపోకలు సాగించారు. ముంబై సహా శివారు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ దృష్ట్యా ఇవాళ విద్యా సంస్థలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో 100కి డయల్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో ముంబైలో ల్యాండింగ్ కావాల్సిన ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ, గల్ఫ్ ఎయిర్ లైన్స్ కు చెందిన పలు విమానాలను హైదరాబాద్, గోవా, అహ్మదాబాద్, ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్లకు దారి మళ్లించారు.